హలో! అందరికి నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ 'సర్చ్ ది నైనీ మర్డర్ కేస్' సీజన్ 1 2025 రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ వెబ్ సిరీస్‌లో మంచి థ్రిల్లర్ సీన్స్ ఉన్నాయి. కానీ ఆ థ్రిల్లర్ సీన్స్ ఏమవుద్దంటే స్టోరీ బాగా లెంథీగా లాగాడు. స్క్రీన్ ప్లే లెంథీగా ఉండటం వల్ల అక్కడున్న సీన్స్ కూడా కొంచెం బోరింగ్‌గా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవన్నమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీలోకెళ్తే పోలీస్ ఏసీపీ సంయుక్త దాస్ తను ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని వేరే ప్లేస్‌కి వెళ్ళిపోతూ ఉంటది. అదే రోజున తను ఒక మర్డర్ కేస్ డీల్ చేయాల్సొస్తది. అదే నైని మర్డర్ కేస్ అన్నమాట. ఈ కేసు మీద కొంచెం హై అలర్ట్ ఉండటంతో ఏసీపీ సంయుక్త దాస్ ఈ కేస్ తీసుకుంటది. ఈ కేస్ తీసుకున్నాక తను ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది, ఆ మర్డర్ కేస్ ఎలా క్లోజ్ చేసిందనేది వెబ్ సిరీస్ స్టోరీ అన్నమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్‌లోనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోని ఈ మూవీ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ అయ్యేటరికి ఒక మంచి ట్విస్ట్ చూపిస్తాడు. ఆ సీన్ అయితే సూపర్‌గా ఉంటది. ఆ సీన్ తర్వాత సెకండ్ ఎపిసోడ్‌కి కొంచెం ఇంట్రెస్ట్‌గా క్రియేట్ చేస్తాడు. అక్కడి నుంచి సీను కొంచెం థ్రిల్లింగ్‌గా ఎళ్తున్నట్టుగా అనిపిస్తది ఈ వెబ్ సీరీసు. అలా అనుకోనే ఎపిసోడ్ 2లోకి ఎంటర్ అవుతాం. ఎపిసోడ్ 2 చూసినప్పుడు ఏమవుతదంటే కొంచెం డల్ అవుతున్నట్టుగా అనిపిస్తది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా స్టోరీ వెళ్తూనే ఉంటది గానీ, ఎక్కడ మంచి హైలైట్ పాయింట్స్ ఎక్కడ అనిపించవు. ఇలాంటి టైప్ ఆఫ్ వెబ్ సీరీస్‌లో ఇన్వెస్టిగేషన్ సీన్సే చాలా హైలైట్‌గా చూపిస్తారు. అవి చూసినప్పుడు నెక్స్ట్ కథకి ఏమవుతుందని ఒక ఇంట్రెస్టింగ్, థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయన్నమాట. అవి మాత్రం ఈ వెబ్ సీరీస్‌లో కొంచెం మిస్ అయిందని చెప్పొచ్చు. ప్రతి ఎపిసోడ్‌లో ఒక మంచి ట్విస్ట్ పెడుతూ ఉంటారు. ఆ ట్విస్ట్‌కి తగ్గట్టు సీన్స్ కూడా ఉండాలి. కానీ ఈ మూవీలో ఆ ట్విస్ట్‌లు ఉంటాయి గానీ, సీన్స్ కూడా మంచి హైలైట్‌గా అనిపించవు. సో, సస్పెక్ట్స్ చూపిస్తారు గానీ, వాళ్ళు కాదని ఇంకొకళ్ళని అలా వెబ్ సీరీస్ సాగదీస్తూ చూపిస్తుంటారు గానీ, సీన్స్ ఎక్కడ ఇంట్రెస్ట్‌గా ఉండవనమాట. ఇంకా ఈ వెబ్ సీరీస్ ఆల్మోస్ట్ 6 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ 4 మినిట్స్ ఉంటది. ఆల్మోస్ట్ ఈ వెబ్ సీరీస్ 3 అవర్స్ పైనే ఉంటది. ఈ వెబ్ సీరీస్ స్టోరీ ఏం గొప్పగా ఉందంటే ఏం లేదు. ఒక చిన్న మర్డర్ కేస్ సీనే ఆల్మోస్ట్ 3 అవర్స్ సాగదీశారని అర్థం చేసుకోండి. ఈ వెబ్ సీరీస్ ఎన్ని బోరింగ్ సీన్స్ ఉన్నాయనేది. 6థ్ ఎపిసోడ్ వచ్చేసరికి హమ్మయ్య! క్లైమాక్స్‌కొచ్చేసింది. ఈ వెబ్ సీరీస్ ఇక్కడితో అయిపోద్దనుకున్నాను. లాస్ట్‌లో ఒక చిన్న పాయింట్ ఏస్తాడు. అదేంటంటే, ది సెర్చ్ ఫర్ నైనిస్ కిల్లర్ కంటిన్యూస్ అనేసాడు. అంటే నెక్స్ట్ సీజన్‌లో ఈ కిల్లర్ ఎవరు అని చెప్తారనుకుంటా. అసలు నైనిని ఎందుకు చంపాలనుకున్నారు? అసలు నైనిని చంపింది ఎవరు? అనేది మనకెక్కడ క్లియర్‌గా చెప్పరు. క్లైమాక్స్‌లో కూడా కిల్లర్ ఎవరు అని క్లియర్‌గా చూపించరనమాట. పర్టిక్యులర్‌గా కొంతమందిని చూపిస్తారు. వాళ్ళలో ఎవరో మీరే చూసుకోండి అన్నట్టుగా చూపిస్తారు తప్ప గాని, వీళ్ళు అని పర్టిక్యులర్‌గా ఎవరు చూపించరు. లాస్ట్‌లో కంటిన్యూ అని ఒక డైలాగ్ ఏసి వదిలేసారన్నమాట. కనీసం లాస్ట్ ఎపిసోడ్స్‌లో ఒక మంచి ఎండింగ్ ఇస్తాడని ఎక్స్‌పెక్ట్ చేశాను. అది కూడా లేదు ఈ సీజన్‌లో. మళ్ళీ సీజన్ 2 అంటారు. ఆ సీజన్ 2 కూడా ఎప్పుడో 2, 3 ఇయర్స్ తర్వాత వస్తది. అది కూడా ఇంకొక 3, 4 గంటలు ఉంటది. అలా సాగదీస్తూ చూపిస్తుంటారు గానీ, ఎక్కడ ఇంట్రెస్ట్‌గా అసలు చూపించరు ఈ వెబ్ సీరీస్‌లో. ఇంకా ఈ వెబ్ సీరీస్‌లో మెయిన్ లీడ్ అయిన ఏసీపీ సంయుక్త దాస్ తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ పర్లేదు బాగానే ఉంటది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు ఓకే. ఓకే. లాగా అనిపిస్తాయి. ఇంకా ఈ వెబ్ సీరీస్ టెక్నికల్‌గా కొంచెం పర్లేదు బాగానే ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ చూసినప్పుడు కొంచెం ఓకే. ఓకే. లాగా అనిపిస్తాయి. ఇంకా ఈ వెబ్ సీరీస్‌లో బూతులు అలాంటివి ఏమి లేవు. అండ్ అడల్ట్ సీన్స్, బ్లడ్ సీన్స్ కూడా అట్లాంటివి ఏమి లేవన్నమాట. ఇంకా ఈ వెబ్ సీరీస్ ఓవరాల్‌గా అయితే ఓకే. పర్లేదు ఒకసారి చూడొచ్చు. ఒక మంచి ఫీల్ ఎండింగ్ ఇచ్చుంటే బావుండేదనిపించింది. ప్రాపర్ ఎండింగ్ లేకపోయేసరికి నాకు ఈ వెబ్ సీరీస్ మీద అంతగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఈ వెబ్ సీరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. పెద్ద ఇంట్రెస్ట్‌గా అయితే ఏం లేదు ఈ వెబ్ సీరీస్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.